హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ 65 అండి. నేను పొడవుగా కట్ చేసుకున్నాను. దాంట్లోనైతే కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా సాల్ట్, నేను కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఒక టూ టేబుల్ స్పూన్స్. ఇంకా మైదా కూడా. మైదా అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చిన్నది టేస్టింగ్ సాల్ట్, సరిపడా రుచికి సరిపడా సాల్ట్ అండి. ఫుడ్ కలర్ వచ్చేసి నా దగ్గర గ్రీన్ ఉంది, సో గ్రీన్ వేసుకున్నాను. మీకు ఆప్షనల్ రెడ్ ఉంటే రెడ్, గ్రీన్ ఉంటే గ్రీన్, మీకు ఏది బ్రైట్గా కనిపిస్తే అది వేసుకోవచ్చండి. సో నేను ఇదైతే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటానండి. ఫ్రైకి ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇంకా నాకు పిండి సరిపోదు. సో కొంచెం మిగిలినది అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట మన ఫంక్షన్స్లో తింటాం కదా, సో అలానే ఉంటుంది. మనం రసంలోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా సరే సైడ్ డిష్ కింద పెట్టుకొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఏదైనా ఫ్రై చేస్తే చాలా తినేస్తారండి చక్కగా. సో అందుకని చెప్పి కర్రీ కాకుండా ఇలాగ డీప్ ఫ్రై అయితే చేస్తానండి. సో మనం హెల్తీగా చేసుకుంటాం, ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేసుకుంటాం కాబట్టి లైట్గానే ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అయితే అబ్జర్వ్ చేయదు. సో డౌటే లేదు మీరు ఇంత ఆయిల్ ఫుడ్ అనేసి. నేనైతే మీరు చూసే ఉంటారు, ఏది డీప్ ఫ్రై చేసినా కూడా నేను అసలు పేపర్ కూడా వేయనండి. సో అసలు ఆయిల్ అనేది మనకి ఎక్స్ట్రా అయితే అవ్వదు, ఫ్రై అయినంత వరకే అవుతుంది. సో నేనైతే ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. విడివిడిగా కొంచెం కొంచెంగా వేసుకుంటాం కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి. నాకైతే ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే సరిపోతుంది. మీకు సరిపోతుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే వేసుకుందామండి. ముద్దలో వేసేవద్దండి, విడివిడిగా వేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు, చక్కగా తింటారు. సో కిడ్స్ కోసం అయితే చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా పెడుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు, అవాయిడ్ చేయరు అసలు. నేనైతే చక్కగా ఇలాగా ప్రిపేర్ చేశానండి. సో ఫస్ట్ ఒకటైతే శాంపుల్ వేసుకున్నాను, ఫ్రై అయింది, ఆయిల్ అయితే హీట్ అయిందని చెప్పి. సో నెక్స్ట్ కూడా నేను అలాగే వేసేసాను. మొత్తం ఒకేసారి వేయలేదండి. ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే ఫ్రై చేస్తాను, నెక్స్ట్ నేను మా హస్బెండ్ వచ్చే ముందు ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే చాలాసేపు అలా వదిలేసినా సరే మెత్తబడిపోతుంది కదా, సో అందుకని అవసరమైన మట్టుకు కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. సో ఎప్పుడు రెడ్ కలరే వేసుకుంటారు కదా, సో గ్రీన్తోనైతే నేను ఫస్ట్ టైమే వేస్తున్నాను. బాగుందండి గ్రీనీగా, ఈ కలర్ కూడా బాగుంది. సో మీకు అంతగా అనిపించట్లేదు అనుకుంటే మీరు రెడ్ కలర్ వేసుకోండి. సో నా దగ్గర అయితే లేదు కలరు, అందుకని చెప్పి నేను గ్రీన్ యూస్ చేశాను. ఇది కూడా బాగానే సూటబుల్గానే ఉంది. పొడవుగా దొండకాయలు గ్రీన్గా ఉంటాయి, సో దానికి కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనండి, ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయినట్టే. సో ఆయిల్ లేకుండా అయితే తీసేసుకుందాం. ఇంకా మా పిల్లలు అయితే చూడగానే ఇలా తీసానో లేదో ఇచ్చేమని చెప్పి గోల్ చేశారు, తినేస్తానని చెప్పి. మా చిన్నడైతే ఒక్కొక్కటి తీసుకొని తినేసేవాడు. వాళ్ళకి అంత లైక్ చేస్తారనమాట. ఓకేనండి, నా వీడియోస్ని అయితే ప్రతి వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి వీడియోని చూడండి. నాకైతే కొంచెం యూజ్ అవుతుంది, మీరు వాచింగ్ అవర్ అది పెరుగుతుందనమాట. కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఊరికే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, చూసి వెళ్ళిపోవద్దు. వీడియోని చూడండి, లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే షేర్ చేయండి ఆ వీడియోని. ఓకేనా, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కొత్తగానే స్టార్ట్ చేశాను, సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందులో మీకు ఏదైనా నచ్చలేదు, ఇంకేవైనా కావాలి అనుకున్న వీడియోస్ కమెంట్ చేయండి. సో నేను అలా చేయడానికైతే చూస్తాను. ఓకేనండి, ఇంకొంచెం అయితే వేసుకున్నాను. అది వేసుకున్నాక ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను. ఇంకా కొంచెం ఉన్నాయండి పీసెస్, పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇదైతే ఇప్పటికి సరిపోతుంది, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేయొచ్చు అని చెప్పేసి. చూడండి, తక్కువే ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ చాలామంది అయితే కళాయి పెడితే అందులో సగం వరకు ఆయిల్ వేసేస్తారు, ఇంత అయితే కానీ ఫ్రై అవ్వదు అన్నట్టుగా వేసేసి ఆ ఆయిల్ మళ్ళీ తర్వాత కూడా యూస్ చేయడానికి అంతగా టేస్ట్ అనిపించదు. సో నేనైతే ఎప్పుడైనా ఇదే కాదండి, ఏదైనా సరే సరిపడగా వేసుకుంటాను ఆయిల్ అనేది. ఎక్కువ ఆయిల్ కూడా వేయను, చక్కగా కూడా ఫ్రై అవుతున్నాయి చూసారా ఆ కొంచెం ఆయిల్లో కూడా. అందుకని చెప్పి ఎక్కువ వేసేయకుండా ఫస్ట్ ఫ్రై అయిన మట్టుకు వేసుకున్నా చాలండి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ వేసేసి అది సరిగ్గా యూస్ చేయకుండా పక్కన పడేయడం కన్నా కొంచెం వేసి దానికి సరిపడగా వేసుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. సో మీరేమనుకుంటున్నారంటే కమెంట్ చేయండి. ఓకేనా, ఓకేనండి, రెడీ అయిపోయి తీసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.